కునికినపాడులో 10ంటికి మళ్ళీ ఇక్కడ, మళ్ళీ తెల్లారి 10 గంటలు 1వ తారీఖు 10 గంటలకి, మరలా సాయంకాలం 7 గంటలకి మరలా మా సురేష్ బాబు గారి ఇంట్లో ప్రార్థన. 2వ తారీఖు గురువారం ఇక్కడ జరిగింది, సాయంకాలం ఇక్కడ జరిగింది 2వ తారీఖు. 3వ తారీఖు గృహ సందర్శనాలు, శనివారం నిన్న స్త్రీల కూడిక, మరలా ఈరోజు ఆదివారం, మరలా రేపు మంగళవారం నుంచి అయితే నేను కంటిన్యూస్గా నేను దేవుల్లో ఉన్నాను. మరి ఎంతమంది ఎంతవరకు ఈ క్రమాన్ని గుర్తుంచుకొని మరి నూతన సంవత్సరంలో ఉండాలి అన్న ఆసక్తి అందరికీ లేదు, అది ఖచ్చితంగా తెలుసు నాకు. ఏదో అమ్మా కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఎటు తిరుగుతారు, కుర్చీలు మారుస్తున్నారు. అయితే కొంతవరకు మీరు వాటిని నడిపించుకున్నారు జాగ్రత్తగా, అందుని బట్టి మీకు వందనాలు. నూతన సంవత్సరంలో మరి ప్రతి పనిని జరిపించిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు. దేవుడు మీరు చేసిన పనిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ఈ సమయం తండ్రి దేవుని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం కూడా గొప్ప సంవత్సరంగా మీకు ఉండాలని, మీరు మీ కుటుంబం ఆశీర్వాదాలతో నింపబడాలని ఈ సమయం తండ్రి దేవుణ్ణి వేడుకుంటున్నాను. ప్రాముఖ్యంగా సంఘంలో జరిగే ప్రతి విషయమును మీరు జ్ఞాపకం చేసుకుంటూ అందులో పాలిభాగస్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యమును నేర్చుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇది క్రైస్తవులకు గొప్ప ధన్యత. మనం గమనించుకున్నప్పుడు కొన్ని విషయాలను లోకంలో జరిగిన ఒక విషయమును నేను ఉదాహరణగా తెలియజేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్తాను. ఒక కుటుంబం కొత్త కారు కొనుక్కుందంట. ఆడి కారు కొనుక్కుంది. చక్కగా వాటిని డెలివరీ చేసుకొని ఇంటికి వెళ్తుండగా మనం వెళ్ళే దారుల్లో 2 మార్గాలు, ఒకటి ఇట్లా వెళ్ళడానికి, ఇంకోటి అటు నుంచి రావడానికి, హైవేలో ఇట్లా వెళ్ళడానికి, ఇంకోటి రావడానికి. ఇట్లా వెళ్తూ ఉండగా అటు నుంచి వచ్చే ఒక పెద్ద లారీ ఏమైంది, ఈ కారు మీద సడన్గా పడిపోయింది. వీరు వెళ్తున్నారు, లారీ సడన్గా డివైడర్ మీదకి ఎక్కేసి ఇటు నుంచి ఇటు పడిపోయింది. కుటుంబం అంతా 6 ఉన్నారు. కుటుంబంలో 6 చనిపోయారు. అంటే అనుకోని రీతిలో మరణం అనేది వారికి సంభవించింది. అయితే దేవుడు మనల్ని ఎందుకు సురక్షితంగా ఉంచుతున్నాడంటే, మనము లేమి లేని స్థితిలో నుండి దేవుని నామమును కనపరచడానికి ఆసక్తి చూపిస్తున్నాము. అర్థమవుతుందా? ఆసక్తి చూపిస్తున్నాము. సంఘంలో ఉన్న వారిని దేవుడు ఎందుకు సురక్షితంగా ఉంచుతున్నాడు అంటే, మనము గడిచిన వారంలో నేర్చుకున్నటువంటి వాక్యము మరొక సంవత్సరం అవకాశం ఇవ్వమని. మీ కొరకు ఎవరో 1 సంవత్సరం అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. మీకోసం ఎవరో దేవుణ్ణి 1 సంవత్సరం అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. ఈ సంవత్సరం ఇవ్వు, ఈసారి చక్కగా శుభ్రం చేసి, ఏ చెత్త లేకుండా శుభ్రం చేసి నీళ్లు పోస్తాను, ఎరువు వేస్తాను, వాటిని ఎదిగేలాగా ఫలించేలాగా చేస్తాను, మరొక సంవత్సరం ఇవ్వు అని దేవుడు అడుగుతున్నాడు. మరొక సంవత్సరం ఇవ్వని దేవుణ్ణి అడిగారు. క్రీస్తు ప్రభువారే అడిగి ఉంటారు, ఇంకొక సంవత్సరం ఆ బిడ్డకు అవకాశం ఇవ్వని. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ సంవత్సరం అయిపోయింది. 2024లోనే నీ గురించి అడిగేశాడు దేవుడు. క్రీస్తు ప్రభువారు 2024వ సంవత్సరము నూతన సంవత్సరంగా 2024లో ప్రవేశించేటప్పుడే క్రీస్తు ప్రభువారు నీ గురించి అడిగేశారు. మరలా 2025లో కూడా అడగాలి నీ గురించి, నా గురించి, నీ గురించి, మన గురించి. మరలా 2025వ సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం కూడా ఇవ్వయ్యా, ఆ చెత్తని నేను లేపేస్తాను, ఉన్న చెత్త అంతా లాగేస్తాను బయటికి, వాటిని తీసివేస్తాను, ఈసారి ఎరువు వేస్తాను. చూడండి, ఎప్పుడు ప్రేమతోనే వాక్యం ఉండదు, బుజ్జగిస్తూనే ఉండదు. తండ్రి కుమారుడికి నచ్చజెప్పేటప్పుడు ప్రేమతో, పొదుగులు ప్రేమతోనే చెప్తే వాడు వినడు. ఒక్కోసారి గద్దింపు అనేది కూడా ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, బెత్తంతో బుద్ధి చెప్పమని చెప్పేసి ఉంది. మనం ఒక్కోసారి సంఘంలో గద్దింపబడతా ఉంటాం. వాటిని మనం తీసుకోవాలి. అది నువ్వు ఫలించడానికి ఒక ఎరువుగా ఉపయోగపడుతున్నప్పుడు నువ్వు దాన్ని అడ్డు చెప్పకూడదు. అర్థమవుతుందా?
అయితే 2024 సంవత్సరంలోనే దేవుడు నీ కొరకు క్రీస్తు ప్రభువారు 1 సంవత్సరం ఇమ్మని అడిగారు. మనలో అనేక మంది ఇక్కడ కూర్చున్న మనలో అనేక మందిని గురించి ఈ 2024వ సంవత్సరం ఉంది కదా, ఈ 1 సంవత్సరం ఇవ్వయ్యా అంటే మనం ఆ 1 సంవత్సరం కూడా వదిలిపెట్టేసాం, వాడేసుకున్నాం. మరలా ఈ 2025వ సంవత్సరం వచ్చి మరలా నీ గురించి క్రీస్తు ప్రభువారు అడగట్ల, ఈ 1 సంవత్సరం అడగట్లేదు, ఇంకా నీ చిత్తం అయ్యా అని చెప్పి వదిలేశాడు. ఇది కొంతమంది వరకే, నాకు కాదు. మరి అనేక సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నటువంటి వారికి ఈ వాక్యం వర్తించదు. ఇంకొక సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తాడు? ఎన్ని సంవత్సరాలు క్రీస్తు ప్రభువారు నిన్ను నచ్చజెప్పుకుంటూ వందనాలయ్య, ఎన్ని సంవత్సరాలు నీకు నచ్చజెప్పుకుంటూ నిన్ను సరి చేసుకుంటూ ఉండాలి? వాక్యం వింటున్నావు కదా, లోకాన్ని గురించి తెలుసుకుంటున్నావు కదా, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది కదా, మరి మారటానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మారు మనసు పొందడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఆలోచన చేయండి. మారు మనసు పొందడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? చూడండి, ఈ 2025వ సంవత్సరము దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు. ఆయుష్ ఆరోగ్యమే, నువ్వు బ్రతికుండటమే గొప్ప బహుమానం దేవునికి. ఆ సంవత్సరము దేవునిలో ఉంచుకోండి. ఈ సంవత్సరం దేవుని దయ వల్ల పొందినది. ఈ సంవత్సరం మనం దేవుని నామమును గణపరచడానికి ఉన్నటువంటి గొప్ప సంవత్సరం. చూడండి, ఎదిగే వాళ్ళు ఎదగనివ్వండి, స్థిరపడిన వాళ్ళు స్థిరపడండి. ఇంకా స్థిరపడలేదు, నిజం చెప్తున్నాను, ఇంకా స్థిరపడలేదు. మనం ఇంకా స్థిరపడలేదు, బలపరచబడాలి. అది దేవునికి ఇంకను లోపముగానే కనిపిస్తుంది. మరొకరిని చూసుకుంటే మనం సంఘం నుండి అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వారు సంఘానికి తిరిగి వచ్చినప్పుడు ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి ఏ రీతిగా వచ్చాడో దేవుడు మరలా వారిని తీసుకుంటున్నాడు. మరలా ఈ 2025వ సంవత్సరంలో తప్పిపోయిన కుమారుడు ఎవరైనా వస్తారా అని దేవుడు వేచి చూసుకున్నప్పుడు మనం అందులో ఉన్నామా లేదా అని ఆలోచన చేయాలి. అటువంటి రీతిలో ఉన్నామా లేదా ఆలోచన చేసుకోండి. తప్పిపోయిన కుమారుడు అంటే ఇక్కడ ఎవరు? సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు తప్పిపోయిన కుమారుడు అని అనుకోవచ్చు. అయితే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాడే కాకుండా దేవుని వాక్యమును విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా జీవించకుండా తనకిష్టమైనటువంటి ప్రకారంతో జీవిస్తూ వాటిని విడిచిపెట్టి మరలా దేవుని యొద్దకు వచ్చిన వారు కూడా తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు సంఘంలో ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూసి వారిని దగ్గరకు తీసుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. వారిని హత్తుకోవడానికి చూస్తున్నాడు, వారిని ముద్దు పెట్టుకోవడానికి చూస్తున్నాడు. అటువంటి వారు సంఘంలో కనిపిస్తున్నారా లేదా అని దేవుడు చూస్తున్నాడు. నా తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చాడా ఈ సంవత్సరం అని దేవుడు చూస్తున్నాడు. అర్థమవుతుంది కదా? తప్పిపోయిన కుమారుడు అంటే సంఘం నుండి వెలుపలికి వెళ్ళినటువంటి వారు, అలాగే దేవుల్లో ఉంటూనే మరి దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి వారు వాటిని విడిచిపెట్టి వారు మారు మనసు పొంది దేవుని వద్దకు వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడుగా భావించి తన దగ్గరికి తీసుకొని దేవుడు సంతోషపడుతున్నాడు. మనలో ఎవరైనా ఉన్నామా అని చూడండి. అలాగే దేవుని కనుదృష్టి మన సంఘం మీద ఉంది. దేవుని కనుదృష్టి మన సంఘం మీద ఉంది. ఈ సంఘంలో ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి, అందులో కొంతమంది ఎలా కనపడ్డారంటే 10 మంది కన్యకలు ఉన్నారు కదా, అలాగూ కనబడ్డారు. ఈ 10 మందిలో కొంతమంది బుద్ధి కలిగినటువంటి వారిగా, మరి కొంతమంది బుద్ధి లేనటువంటి వారిగా కనపడ్డారు. సంఘంలో అలాగే ఉన్నాం మనం. ఆయన కనుదృష్టి సంఘం మీద పడినప్పుడు కొంతమంది బుద్ధి కలిగిన వారిగా ఉన్నారు, కొంతమంది బుద్ధి లేని వారిగా ఉన్నారు. ఇంతకీ బుద్ధి అంటే ఏంటి అసలు? దేవుని భయము, ఇంకా చాలా వస్తాయి. దేవుని జ్ఞానము, దేవుని భయభక్తులు కలిగి ఉండటం, దేవుని వాక్యానుసారంగా జీవించడము. ఇంకా చెప్పాలంటే బుద్ధి కలిగి ఎలాగ ఉన్నారంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. అర్థమవుతుందా? సిద్ధపడి ఉన్నారు. ఆ 5 మంది కన్యకలు, 5 మంది సిద్ధపడిన 5 కన్యకలు, అది మత్తయి సువార్తలో రాయబడినటువంటి వాక్యము. 5 కన్యకలు ఆయన ఏ సమయం వస్తాడో తెలియదంట, ఏ సమయమున వస్తాడో తెలీదు. కాబట్టి వారు ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఏ సమయం వస్తాడో తెలీదు. కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం దేవుడు మనల్ని పిలుచుకుంటాడో లేదో మనకు తెలీదు.
ఈ సంవత్సరం దేవుడు పిలుచుకుంటాడు, ఏమో నీకు నాకు ఏమి తెలియదు, రేపా ఎల్లుండా ఏమీ తెలియదు. కానీ నువ్వు సిద్ధపడ్డావో లేదో ఆలోచన చేసుకో. నేను సిద్ధపడ్డాను అని నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ సంవత్సరం నేను సిద్ధంగానే ఉన్నాను, నేను సిద్ధపడి ఉన్నాను ఈ సంవత్సరము. ఒకవేళ దేవుడు నా కాలమును ముగించుకొని దేవుడు నన్ను పిలుచుకుంటే నేను వెళ్ళాలి కదా. నన్ను ఆపుతారు ఎవరన్నా? మీ వల్ల ఎవరన్నా ఆపగలరా? లేదు, ఎవరిని ఆపలేరు. దేవుడు కావాలి అనుకుంటే, ఆ సమయమున కావాలి అనుకుంటే, ఆ కాలమున దేవుడు కావాలి అనుకుంటే చిన్నదైనా చాలు, చాలా కొద్దిదైనా చాలు, చాలా కొద్ది విషయాలైనా చాలు, వెళ్ళిపోతాం. దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. మనం మరణానికి వెళ్ళిపోతాం. చాలా చిన్నదాని నుంచి కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చిన్నదే కదా అనుకుంటాం, కానీ అది రేపు పెరిగి పెద్దదైపోయి ఏమవుతుంది? మన మరణానికి వెళ్ళిపోతుంది అది. అయితే ఆ 5 కన్యకులు అది ఏ సమయమున వస్తాడు క్రీస్తు ప్రభు వారు తెలియదు వాళ్ళకి. అందుకే వారు సిద్ధపడి ఉన్నారు, లైటుతో పెట్టుకొని సిద్ధపడి ఉన్నారు. దానికి నూనె కావాలి, వెలుగుతో ఉన్నారు, దానికి నూనె కావాలి. నూనె అయిపోతే మరి ఎట్లాగా? కాబట్టి కొంత నూనె కూడా తెచ్చుకొని ఉన్నారు, నూనె కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు. వాళ్ళు అంటే రెడీగా ఉన్నారు, అర్థమవుతున్నారు? రెడీగా ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు. వెళ్ళొస్తానులే, కొంత దూరం వెళ్ళొస్తానులే, మళ్ళీ నూనె అయిపోతే తెచ్చుకొని వస్తాంలే, ఇట్లాగా లేదు. ఇంకా నాకు కాలం ఉందిలే, ఇంకొక సంవత్సరం ఉందిలే, నా వయసు ఎంత 30, నాకు కనీసం మనిషి 20 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుతున్నాడు, కాబట్టి ఇంకొక 30 సంవత్సరాలు ఉందిలే అని అనుకుంటున్నామా? అని అనుకోగలవా? ఖచ్చితంగా నువ్వు 30 బతుకుతావని ఖచ్చితంగా గ్యారంటీ ఉందా? దానికి లైఫ్ గ్యారంటీ లేదు. అందుకే అన్నాడు, నీ ఆయుష్ నీటి బుడగ వంటిది, అది ఎప్పుడు పేలిపోద్దో తెలీదు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఎప్పుడు పేలుద్ది? కొంచెం పైకి వెళ్ళుద్ది, పేలిపోద్ది, కొంచెం పైకి వెళ్ళుద్ది, టాప్ అని పేలిపోద్ది. నీ ఆయుష్ కూడా అంతే అంటున్నాడు. అది ఎప్పుడు పగిలిపోతుందో నీకు తెలీదు, అది ఎప్పుడు విరిగిపోతుందో నీకు తెలీదు. కాబట్టి అటువంటి అల్పాయుషుతో ఎప్పుడు పోయేదానికి మనకు తెలియనప్పుడు మనము దేవుని వాక్యమును అంగీకరించి నిలబడాలి, స్థిరపడాలి. దేవుని ఆ వాక్యంను అంగీకరించి నిలబడాలి, స్థిరపడాలి. ఆ 10 కన్యకులు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి పూర్తిగా సిద్ధపడి ఉన్నారు. చూడండి, వాళ్ళ ఆసక్తి చూడండి, వారి ఆశ చూడండి, వారి ఆశ చూడండి. ఆసక్తి ఏంటి? క్రీస్తు ప్రభు వారు వస్తున్నారు, ఆయనతో మనం వెళ్ళాలి. ఆయన వచ్చే సమయానికి మనం లేకపోతే, ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధంగా లేకపోతే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ అవకాశం నేను వదులుకోను. కాబట్టి దానికి ఎందుకు కావాల్సినవన్నీ నేను సమకూర్చుకొని నా దగ్గర పెట్టుకొని నేను నిలబడతాను, కూర్చుంటాను. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నేను ఎటు కదలబడక, ఎటు కదిలింపబడక స్థిరంగా నేను ఉంటాను. అప్పుడు ఆయన సంతోషంగా వచ్చి నన్ను తీసుకొని దేవుని రాజ్యం నాకు తీసుకొని వెళ్తాడు అన్న ఆసక్తి ఆ 5 కన్యలకు ఉంది. ఇక్కడ కన్యలు అంటే స్త్రీలే కాదు, సంఘమంతటికి వర్తిస్తుంది. సంఘమంతటికి వర్తిస్తుంది. మనందరము ఒక వధువుగా ఉన్నాము, సంఘంలో మనందరం వధువుగా ఉన్నాము. క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడే ఒక సంఘము, ఎత్తబడే వధువుగా ఉంటుంది. కాబట్టి మనందరికీ ఇది పురుషులైనా స్త్రీలైనా ఎవరికైనా సరే దేవుని వాక్యము ఒకటే. కాబట్టి బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మనం ఉండాలి. ఇప్పుడు బుద్ధి లేనటువంటి వారు స్థితి చూడండి ఎట్లా ఉందో. వారు సిద్ధపడలేదు. 5 ఏదో పట్టుకొని వెళ్తున్నారు కదా, మనం కూడా పట్టుకొని వెళ్దామని వాళ్ళ వెనకాల వెళ్ళినోలే. కానీ నిజమైనటువంటి క్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి వారు కారాళ్ళు, ఆయన మీద భక్తి లేనటువంటి వారు, ఆయన మీద భయం లేనటువంటి వారు, ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకనటువంటి వారు, ఆయన మార్గంలో లేనటువంటి వారు, వారికి ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి ఆ కన్యకులు ఏముందలే, అది ఏదో పట్టుకొని వాళ్ళు పోతున్నారు కదా, మనం కూడా లైట్ వేసుకొని పోదామని అక్కడ దాకా వెళ్ళారు. తర్వాత నూనె అయిపోయింది, సిద్ధం లేదు, పరుగులెడుతున్నారు. ఇప్పుడు నూనె తెచ్చుకునే పరుగులెడుతున్నారు. కొట్టుకు వెళ్తే ఎవరి దగ్గర ఏమీ లేవు. వాళ్ళు వచ్చే టైంకి ఏమైంది? క్రీస్తు ప్రభువారు వచ్చి 5 తీసుకొని వెళ్ళిపోయాడు. 5 తీసుకొని వెళ్ళిపోయాడు. చూడండి ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన కనుదృష్టి మన సంఘం మీద ఉంచినప్పుడు ఈ 10 కన్యకల వలె సంఘం అగబడిందంట. సంఘము కనపడింది. అందులో 5 నువ్వు ఉన్నావా? బుద్ధి కలిగినటువంటి 5 కన్యకలుగా నీవు ఉన్నావా? బుద్ధి లేనటువంటి 5 కన్యకలుగా నీవు ఉన్నావా? ఆలోచన చేసుకో.
బుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నావా, బుద్ధి లేనటువంటి వారిగా నీవు ఉంటున్నావా ఆలోచన చేసుకో. దేవుడు మరొక సంవత్సరం అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీ కోసము ఆయన చుట్టూ త్రవ్వుతున్నాడు, నిన్ను చెక్కుతున్నాడు, మరలా చెక్కుతున్నాడు, నిన్ను చెక్కుతున్నాడు. నీకు ఆ చెత్తంతా తీసివేస్తున్నాడు. మరలా నీ పక్క ఉన్న, నీ చుట్టూ ఉన్న చెత్తనంతాన్ని, పేరుకుపోయిన చెత్త అంతటిని బయటికి లాగేస్తున్నాడు. నీళ్లు పోస్తున్నాడు, మంచిగా నీళ్లు పోస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, నీకు వాక్యంతో నింపుతున్నాడు, వాక్యానుసారంగా నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఈ వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యముతో నిన్ను దేవుడు ఈ సంవత్సరంను క్షేమంగా నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతటా క్షేమంగా నేను నడిపిస్తున్నాడు, వాక్యానుసారంగా నడిపిస్తున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకో. దావీదు గారు రాసిన కీర్తనలో 50వ కీర్తన 16వ అధ్యాయము. దావీదు గారు రాసిన కీర్తనలో 50వ కీర్తన 16వ అధ్యాయం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఎరిగినటువంటి వారు అంటున్నారు. ఇంకా వారు. భక్తిహీనులు అంటే చూడండి, దేవుణ్ణి ఎరుగునటువంటి వారు అనేది, అసలు దేవుణ్ణి ఎరుగునటువంటి వారు కంటే వాళ్ళని వదిలిపెట్టేయాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరిగినటువంటి వారి సంగతి వదిలిపెట్టేసింది. భక్తిహీనులు అంటే దేవుణ్ణి గుర్తించి కూడా ఆయన యందు భయభక్తులు లేని వారు భక్తిహీనులు. దేవుణ్ణి గుర్తెరిగి కూడా వారు సంఘానికి సక్రమంగా రారు, దేవుని వాక్యమందు దృష్టి పెట్టరు. అంటే వారి భక్తి జీవితం చూడండి, భక్తి లేదు వాళ్ళకి. దేవుడు తెలుసు, దేవుడు క్రీస్తు ప్రభు వారు అంటే మనమే. ఇంకా దేవుడు తెలుసుగా మీకు, యెహోవా దేవుడు అని. చాలా సంతోషం. క్రీస్తు ప్రభు వారు తెలుసు కదా, తెలుసు. వీరు తెలిసి కూడా నీ భక్తి జీవితం సక్రమంగా లేనప్పుడు నీవు ఏమవుతావు అంటే భక్తిహీనుడివి. నీ భక్తి సక్రమంగా కనపరచినప్పుడు, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు నువ్వేమవుతావు అంటే భక్తిహీనుడివి. చూడండి, అదే అంటున్నాడు, అదే మన గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో అంటే భక్తి లేనటువంటి వారితో. మరలా చెప్తున్నాను, దేవుని గుర్తెరిగి కూడా ఆయనను సరిగ్గా గణపరిచినటువంటి వారు, ఆయన నామమును గుర్తెరగినటువంటి వారు, సరిగ్గా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు, ప్రార్థన జీవితం లేనటువంటి వారు, సక్రమంగా ఆయన మార్గంలో నడవనటువంటి వారు, వీరు భక్తిహీనులు. వీరితో అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదనేమి? ఎందుకు నువ్వు ఇంకా నా కట్టడాలను నువ్వు మాట్లాడడానికి నీకు ఇంకా ఏం పని? ఎన్ని సంవత్సరాలు నీకు అవకాశం ఇవ్వగలుగుతాను? భక్తిహీనులైనటువంటి మిమ్మల్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు మీకు అవకాశం ఇవ్వాలి? ఏం పని ఇంకా నాతో నీకేంటి పని? నా మందిరంతో మీకేంటి పని? వేషధారంతో వచ్చి నాతో నా సంఘంలో కూడుకోని క్రీస్తు ప్రభువారి శరీరంలో రక్తంలో పాలిభాగస్లయ్యే అంత పనికిమాల పని మీకేంటి అసలు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అంటే మిమ్మల్ని అడుగుచున్నాడు దేవుడు. వ్యర్థముగా దేవుడు చూసేది అది వ్యర్థముగా కనపడుతుంది, వ్యర్థమైనటువంటి క్రైస్తవ్యంగా కనబడుతుంది, వ్యర్థమైనటువంటి క్రీస్తు భక్తులుగా మీరు పిలుచుకుంటున్నారు కదా, అది వ్యర్థముగా కనబడుతుంది. ఏంటి పని అడుగుతున్నాడు. భక్తిహీనులు, నా మందిరంలో మీకేంటి పని? మీరు నా కట్టడలను అనుసరించిన వారు కారు, నా నిబంధనను మీరు గైకొని వారు కాదు. నీ చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నా మందిరంలో భక్తిహీనులైనటువంటి మీకు ఏంటి పని అని ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ప్రశ్నించుకుంటున్నాడు. మీ హృదయం ఏం సమాధానం చెప్తుందో ఆలోచన చేసుకోండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏమంట? నీకు దిద్దుబాటు అసహ్యం, నిన్ను సరి చేయడం నీకు అసహ్యం, నీవు సోని పెట్టవు. వీడు ఎన్నిసార్లు అన్న చెప్పని నీకు సిగ్గే లేదు. వీడు ఎన్నిసార్లు రోడ్డు మీద కనపడినా పర్లేదు, ఈ ఎన్నిసార్లు చెప్పిన సంఘంలో ఎన్నిసార్లు గింజుకున్నా పర్లేదు, అరిసినా పర్లేదు, పోనీ శిక్ష ఇచ్చినా పర్లేదు, కానీ నువ్వు మటుకి మారు. దిద్దుబాటు నీకు అసహ్యం, దిద్దుబాటు నీకు అసహ్యం. నేనేదో నమ్ముకున్న, బాప్తీసం తీసుకున్నా, వచ్చి ఊరికే కూర్చుంటాను, నువ్వు చెప్పింది చెప్పు, వెళ్ళిపో. ఎందుకు ఇదే? మీలాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడు.
భక్తిహీనులైనటువంటి మీకు నా సంఘంలో ఏంటి పని అంటున్నాడు. ఏంటి పని? బుద్ధి లేనటువంటి వారు మీరు నాతో నీకేంటి పని? వెళ్ళి అపవాదితో సాంగత్యం చేసుకోండి. వాడితో పాటు మీరు చేసి దేవుని నామమును అవమానపరుస్తున్నారు. చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు ఎన్నిసార్లు సరిచేస్తున్నా నువ్వు మటుకి సరి చేసుకోవట్లా. నీ ప్రవర్తనని, నీ బుద్ధిని, నీ ఆలోచనని, నీ తలంపుని నువ్వు సరి చేసుకోవట్లా. దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీ అసహ్యము, నా మాట నీకు అసహ్యము, నా మాట నువ్వు చెవిని పెట్టట్లా, దేవుని వాక్యం నువ్వు అంగీకరించట్లా, దేవుని వాక్యం నువ్వు వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు. నోవాహు చక్కగా ఓడగట్టాడు. ఓడగట్టినప్పుడు అందరూ ఎగతాళిగా నవ్వారు. వీడేంటి పిచ్చోడు ఓడగడుతున్నాడు, అంత పెద్ద పెద్ద ఓడగడుతున్నాడు, వీడికేం పని లేదా? వీరు మటుకి చక్కగా సంతోషంగా త్రాగుతున్నారు, తింటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళలో కూడా విందులు తాగటం ఎగరటమే అదే పని. ఈ తాగుడు అనేది పెద్ద బానిస. అది ఏదన్నా ఫంక్షన్ వస్తే చాలు తాగుడే ప్రాధాన్యం. తాగుడు తప్పితే ఇంకో ఆలోచన లేదు వాళ్ళకి. లోపలంతా పాడు చేసుకుంటున్నారు, దీన్ని పాడు చేసుకుంటున్నారు. అదేదో గొప్ప ఇదైనట్టు పాడు చేసుకుంటున్నారు. ఈ మధ్య రేట్లు కూడా తగ్గిపోయినాయి కదా, తాగడానికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది. మంచి మంచి మందులు వచ్చినాయి అంటున్నారు, తాగడానికి ఆరోగ్యం బాగుంటుంది అంటారు. పాడు చేసుకోవడానికి బాగుందంటే అది పాడు చేసుకోవడానికి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి అది నీకు బాగుంటుంది. కాబట్టి ఆ కాలంలో ఈ తాగిన తర్వాత ఏమీ చేయరు, డ్యాన్సులు ఎగరటమే పని అయిపోయింది. కానీ నోవాహు ఒక పక్క ఓడ కడుతున్నాడు కదా, రక్షించే ఓడ కడుతున్నాడు కదా, రక్షణ కొరకు ఓడ కడుతున్నాడు కదా, అది గుర్తించట్లా. నోవాహు ఏం చేశాడు? చక్కగా ఓడను సిద్ధం చేసుకున్నాడు. చక్కగా ఓడను సిద్ధం చేసుకొని దానిని గూర్చి తెలపడానికి, దాన్ని గూర్చి బోధించడానికి బయలుదేరాడు నోవాహు. ఏమని బయలుదేరాడు? దేవుడు ఈ లోకమును నాశనం చేయబోతున్నాడు. దేవుడు ఈ లోకమును నాశనం చేయబోతున్నాడు. ఎందుకు నాశనం చేయబోతున్నాడు అంటే, ఈ భూమి మీద మనుషుని పాపము ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే అసలు దేవుడు ఉన్నాడన్న ఆలోచనే లేదు, దేవుడు చూస్తున్నాడన్న భయమే లేదు, దేవుడు గమనిస్తున్నాడన్న స్పృహే లేదు మనిషికి. అసలు ఏమి జరుగుతుంది, శరీరంతో ఎటువంటి క్రియలు చేస్తున్నామన్న ఆలోచన కూడా లేని విధంగా వారి ఇష్టానుసారంగా పాపం చేసుకుంటూ బ్రతుకుతుంటే, దేవుడు ఒకరోజు వాటన్నిటిని చూసి ఇంకా ముగించేద్దాం ఈ కాలమును, వీరందరినీ ఒకేసారి ముగించేద్దాము. పెద్దవాడు కానీ పసిపిల్లలు కానీ ఎవరైనా సరే ఈ వీరి ఆయుష్ ఒకేసారి ముగించేద్దాము. పసిపిల్లలైనా సరే, ఎందుకంటే అదే రీతిగా ఉంటే రేపు ఆ పసివాడు మళ్ళా పెద్దోడు అయ్యి అదే కార్యములు జరిపించడం కంటే ఇటువంటి క్రియలను ముగించేయాలని సృష్టిని ఏర్పరచుకున్నటువంటి దేవుడే స్వయంగా అనుకున్నాడు. కాబట్టి అనుకున్నాడు కానీ పాపం చూసి జాలేసింది, మరలా ఆయనకి జాలేసింది. సరే ఇంకొక అవకాశం ఇద్దాం అనుకున్నాడు. వీళ్ళందరిలో కొంచెం విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగిన నోవాహు ఆయనకి కనపడి నోవాహుతో అంటున్నాడు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయి. ఏమో అనేక మంది రావచ్చేమో, చాలామంది రావచ్చేమో. ఎంతమంది ఉన్నారు మొత్తము? 8 మంది. ఈ 8 మంది ఉన్న కుటుంబానికి అంత పెద్ద ఓడ ఎందుకు పోనీ? ఎందుకు అంత పెద్ద ఓడ? చిన్న ఓడ సరిపోద్ది కదా. కానీ అంత పెద్ద ఓడ, ఇంకా ఎవరైనా వస్తారేమో, మారు మనసు పొందుతారేమో, దేవుడు చూశాడు, గమనించాడు. మారు మనసు పొందుతారేమో, ఆ చెడుతనాన్ని వదిలిపెట్టేసి వస్తారేమో అని అనుకొని నోవాహుతో చెప్పాడు, నువ్వు ఒక పడవ నాకు సిద్ధం చేసావు కదా, వెరీ గుడ్, నేను చెప్పినట్టే సిద్ధం చేసావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, వెళ్ళు, లోకానికి వెళ్ళు, అనేక మంది పాపంతో నిండిపోయి ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దేవుడి లోకాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరందరూ వాటిని విసర్జించి దేవుని వైపు తిరగండి, దేవుని తట్టు తిరగండి అని వెళ్ళి చెప్పమన్నాడు నోవాహుకి. వారి పాపమును ప్రతిదీ వివరించాడు నోవాహు. ఇదిగో దొంగతనం చేసేవారులారా, వ్యభిచారం చేసేవారులారా, నరహత్యలు చేసేవారులారా, అబద్ధాలు ఆడేవారులారా, అబద్ధాలు చెప్పేవారులారా, మోసము జరిగించేవారులారా,
డబ్బు కోసం మోసం జరిపించే వారులారా, ఆస్తి కోసం మోసం చేసేవారులారా, ధనాన్ని దోచుకుంటున్న వారులారా, దేవుని నామమును వ్యర్థంగా గణపరిచే వారులారా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించే జనమా, ఈరోజు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. నీ నీ యొక్క పాపమునంతటిని తుడుచుకొని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఓడలోకి నిన్ను శుభ్రం చేసుకోవడానికి దేవుడు ఎక్కమన్నాడు అని నోవాకు చెప్పినప్పుడు వారు నవ్వారు, ఎగతాళి చేశారు. వారు ఈ మాటలు గద్దింపుగా తీసుకోలా. ఈడేంది మాకు చెప్పేది, ఇతనేంటి మాకు చెప్పేది అనుకొని అతన్ని విడిచిపెట్టేశారు. అతని మాటలు గ్రహించలేదు. ఎందుకంటే అప్పటికి వారి పాపం ఎక్కువైపోయింది. అది సంతోషంగా కనపడింది. ఈ సంతోషం నుండి మమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు నోవాహు. కాబట్టి మేము రాము, మాకు ఇందులోనే ఆనందం ఉంది, మేము మా బిడ్డలం, మేమంతా ఈ దరిద్రాన్ని నెత్తినేసుకొని మేము జీవిస్తాం, నీకేంటి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. నోవాహు వెళ్ళిపోయాడు. దేవుని కోపం వచ్చింది. మొత్తాన్ని జలప్రలయంతో నింపేశాడు, నాశనం చేశాడు. అప్పుడు ఎక్కుతామంటే ఎక్కుతారా? అప్పుడు నేను ఎక్కుతాను, డోర్ తెరు నోవాహు, డోర్ తెరు అయ్యా అంటే అయిపోద్దా? అవదు. అయిపోయింది. దేవుడు నీకు సువార్త ప్రకటించినప్పుడే నువ్వు విని మారు మనసు పొందాలి. మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, ఒక కాలు ఇరిగినప్పుడు, చనిపోతున్న సమయంలో నేను మారతానంటే అవదు. మన ఒక ముసలావిడికి 75 సంవత్సరాల ముసలావిడికి బాప్తిస్మం ఇచ్చారు. ఆవిడ హాస్పిటల్ నుండే డైరెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఆవిడ సువార్త వినలేదో, దేవుని గురించి తెలియదో, మనకు తెలీదు. విని మారకపోతే నిజంగా తప్పు, చాలా తప్పు. విని గ్రహించకపోతే తప్పు. ఆ సమయంలో మరి నువ్వు చచ్చిపోతున్నావు, అమ్మ నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు రా బాప్తిస్మం తీసుకో, నేను బాప్తిస్మం తీసుకున్నాను రా అని మరి వాళ్ళ కొడుకు తీసుకొని వెళ్ళి బాప్తిస్మం ఇచ్చాడు కూడా మనకు తెలీదు. చూడండి, సువార్త మనందరం గ్రహించాలి. మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఉన్నప్పుడే సువార్త, లేనప్పుడు నీకు ఆ సమయంలో నువ్వు మారతానంటే అవ్వదు. కాబట్టి అక్కడ ఉన్న వారందరూ పాపం చేశారు, ఆ దేవుడి కోపాగ్నికి బలైపోయారు. అదంతా జలప్రలయంతో దేవుడు నింపేశాడు, నాశనం చేసేసాడు. అప్పుడు నోవాహు మమ్మల్ని తీసుకెళ్ళు, మమ్మల్ని కాపాడు అని ఎంత గింజుకున్నా నీకు అవ్వదు. అప్పుడు నీ భక్తి బయటపడతా ఉంటుంది. అయ్యా దేవా, అన్నిసార్లు చెప్పావయ్యా, సంఘంలో అన్నిసార్లు మాట్లాడావయ్యా, మా దగ్గర నువ్వు పంపించావయ్యా, నా దగ్గరికి నువ్వు వాక్యాన్ని పంపించావు, నీ మాటను పంపించావయ్యా, నేను నిజంగా వినలేదయ్యా, నువ్వు లేవనుకున్నానయ్యా, వాడు ఏదో పనికిమాలోడు ఏదో చెప్తున్నాడు అనుకున్నావయ్యా, నువ్వు చెప్పిన మాట మేము గ్రహించట్లేదయ్యా, పడచెవిని పెట్టేశామయ్యా, నువ్వు అది పాపం అని తెలియట్లా, మాకేమో అది సంతోషం, ఆనందంగా మేము దాన్ని ఇష్టానుసారంగా మేము తీసుకున్నాము. ఆ శరీర కార్యములు మాకు ఇష్టమై ఉన్నవని మేము వాటిని నెత్తినేసుకొని బతికామయ్యా. అయ్యా ఒక్కసారి తలుపు తెరు, మేము ఎక్కుతామంటే అవ్వదు. అది ఈరోజైతే మీ అందరికీ సువార్త చెప్పబడింది. 2025వ సంవత్సరం మొదటి ఆదివారం మీకు సువార్త ప్రకటింపబడింది అంటే చూడండి, దేవుడు మీకు ఎంత ధన్యత ఇస్తాడు. అంటే మిమ్మల్ని ఆయనకి ఇష్టంగా ఉంది, మిమ్మల్ని ఇంకా కొంతకాలం ఉంచడానికి. దేవునికి ఇష్టంగా ఉంది మిమ్మల్ని కొంతకాలం సజీవంగా నడిపించడానికి. అందుకే నినివే పట్టణము సేమ్ ఇదే రీతిగా పాపంతో ఉన్నప్పుడు యోనాను పంపించాడు. నోవాహుని ఎట్లాగా పంపించాడో ఈసారి ఎవరిని పంపించాడు? యోనాను పంపించాడు. నోవాహు గారిని వారి వద్దకు ఎలాగ పంపించాడో ఈసారి యోనాను పంపించాడు. యోనాను పంపించి వెంటనే తెలుపంగానే వారు బుద్ధి కలిగి ఉన్నారు. నినివే పట్టణం వాళ్ళు బుద్ధి కలిగి ఉన్నారు. ఆల్రెడీ నోవాహు స్థితిలో ఏం జరిగిందో వారికి తెలుసు. నినివే పట్టణం వారికి తెలుసు, నోవాహు కాలంలో ఏమి జరిగిందో తెలుసు. దేవుడు నాశనం చేస్తాడు అంటే ఖచ్చితంగా నాశనం చేస్తాడు. వాళ్ళు గ్రహించారు. ఎవరో ఒక వ్యక్తి, యోనాని ఒక వ్యక్తి వచ్చి మీ పాపము ఎక్కువైపోయింది అని చెప్పంలోనే వారు నిజమే కదా అనుకున్నారు. ఎందుకంటే వారు పాపంలో ఉన్నారని వాళ్ళకి తెలిసింది. మేము చేసేది పాపం అని వాళ్ళకి తెలిసింది నినివే పట్టణం వాళ్ళకి. కాబట్టి దేవుని దృష్టికి వారు భయభక్తులుగా ఉండి వారి యొక్క వస్త్రములు చింపుకొని బూడిద రాసుకొని ఆ గోనె పట్ట తగిలించుకొని కూర్చొని అంగలార్చారు, ఏడ్చారు, మొరపెట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడు? క్షమించాడు. నినివే పట్టణం వాళ్ళకి తెలుసు నోవాహు కాలంలో ఏం జరిగిందో తెలుసు. దేవుని గద్దింపు వచ్చినప్పుడు ఆ గద్దింపును లోబడి వినకపోతే ఏం జరిగిద్దో నినివే పట్టణం వాళ్ళకి తెలుసు. నోవాహు కాలం చూశారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే
ఆ దిద్దుబాటు చేసుకున్నారు వారి జీవితాన్ని. నినివే పట్టణం వాళ్ళు దిద్దుబాటు చేసుకున్నారు. దేవుడు గద్దింపును తీసుకొని వారి జీవితాలను దిద్దుబాటు చేసుకున్నారు. ఈరోజు మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవాలి. కానీ దిద్దుబాటు నీకేమయ్యింది? అసహ్యంగా ఉందంట దిద్దుబాటు నీకు. ఏం దిద్దుబాటు అంటే గొప్ప గొప్పగా ఏం చెప్పట్లా ఆయన. వ్యభిచారమనో, నరహత్యనో, ఇంకేవో చెప్పట్లా. కుళ్ళు, ద్వేషము, అహంకారము, గర్వము, ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలోనే నువ్వు బ్రతుకుతున్నావంట. ఇవే భయంకరమైనవి కూడా దేవుడు చెప్తున్నాడు. ఇవే భయంకరమైనవి కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనలో కొంతమంది ఎట్లాగుంటున్నారంటే, ఇప్పుడు ఒక రైలు ప్రయాణం వెళ్తుందన్నమాట. రేపు పొద్దున 6 గంటలకి ట్రైన్ ఒక ఊరికి వెళ్తుంది. నేను ఆ ట్రైన్ని బుక్ చేసుకున్నాను. కూర్చోబెట్టండి. నేను ఆ ట్రైన్ని బుక్ చేసుకున్నాను. కూర్చోండి. నేను ఆ ట్రైన్ని బుక్ చేసుకొని రేపు మార్నింగ్ 6 గంటలకు వెళ్తున్నా. నేను వెళ్తా ఉండగా, ట్రైన్లో ఎక్కుతూ ఉండగా, నేను అంతకుముందే గడిచిన వారంలో నేను గొడవాడిన ఒక వ్యక్తి కనపడ్డాడు. నేను ఎవరితో అయితే గొడవాడానో, లేదా ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళు ఆ ట్రైన్లో కనపడ్డాడు. ఇప్పుడు ఆ ట్రైన్లో ఆ వ్యక్తి ఉన్నాడు కదా అని చెప్పి నువ్వు రైలు ఎక్కడం మానేస్తావా? ఎక్కాల్సిందే. నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి నువ్వు చేరాల్సిందే. నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యానికి నువ్వు చేరపోతే, నువ్వు చేరాలి. ఆ గమ్యానికి నువ్వు చేరాలంటే నువ్వు ఎక్కాల్సిందే. వాడు ఉన్నాడు కదా అని చెప్పి నువ్వు ఆగిపోతావా? అర్థమవుతుందా? మనందరం ఉన్నాం ఇక్కడ. అంతా ఎవడో ఏదో లేదని కాదు, ఇక్కడ మనందరం ఉన్నాం. నీ ప్రయాణము ఎవరి గురించి ఆపుకుంటున్నావు? నీ ప్రయాణం ఎవరి కోసం ఆపుకుంటున్నావు? మనం ఎవరి కోసం ఆపుకుంటున్నాము? ఎవరో ఏదో అంటే నువ్వు ఆగిపోతావు ఖచ్చితంగా ప్రార్థనకి. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయాలు ఇది. ఎవరో ఏదో ఒక మాట అంటే నువ్వు ఆగిపోతున్నావు నీ ప్రయాణం. దేవుని సంఘానికి రావడానికి ఎవరో ఎందుకయ్యా నేను ఆపేది? ఎవరో ఆపవలసినటువంటి క్రియ ఏంటి? ఎవరో ఆపవలసినటువంటి పని ఏంటి? నేను ఎక్కాలి. నా గమ్యానికి నేను చేరుకోవాలి. గమ్యానికి నేను చేరుకోవాలంటే అది వెళ్ళిపోవటమే. వాళ్ళతో ఎవరున్నారు ఎవరు లేరు అన్న ఆలోచన వద్దు. ఎవరున్నారు ఎవరు లేని ఆలోచన వద్దు. నువ్వు సరైనటువంటి వ్యక్తివే. నువ్వు ఎక్కేటప్పుడు ఆ గమ్యానికి నువ్వు చేరాల్సిందే. ఎక్కేటప్పుడు ఆ గమ్యంలో ముళ్ళుంటాయి, ఆ గమ్యంలో హింసలుంటాయి, ఆ గమ్యంలో వేదన ఉంటుంది. హింస, వేదన, అవమానం ఉంది కదా అని చెప్పి మనం ఎక్కకుండా ఉంటామా? మన గమ్యం మనం చేరాలంటే ఖచ్చితంగా ఎక్కాలి. ఎందుకంటే ఆ గమ్యం చివరన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క రాజ్యం ఉంటుంది కాబట్టి మనం ఎక్కి తీరాలి. అప్పుడే మనం దేవుని వైపు వెళ్తాం. లేని యెడల మనం ఆగిపోతాం, మన ప్రయాణం ఆగిపోద్ది. కాబట్టి గమ్యస్థానం చేరేటప్పుడు నీ గమ్యాన్ని నువ్వు సక్రమంగా చేర్చేసుకో. నీ ప్రయాణం నువ్వు చేయి. నీ భార్య ఆగిందా? ప్రార్థన చేయి. నీ భర్త ఆగాడా? ప్రార్థన చేయి. నీ సంఘంలో సభ్యుడు ఆగాడా? ప్రార్థన చేయి. ఆలోచన చేయి. ఇటు విషయాలు ఆలోచన చేయి. అంటే ఈ గడిచిన సంవత్సరంలో ఏం కావాలో దేవుడు ఈరోజు అడుగుతున్నాడు మిమ్మల్ని, సరి చేసుకుంటున్నాడు మిమ్మల్ని. ఇక రాబోయే సంవత్సరంలో నాకు ఏమి కావాలో దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని సరి చేసుకోమంటున్నాడు, దిద్దుబాటు చేసుకోమంటున్నాడు. మీలో ఉన్న లోపాలని మరొకసారి పరిశీలించుకోమంటున్నాడు. పరిశీలించుకొని నా సంఘానికి రమ్మంటున్నాడు. అప్పుడు మీరు ఘనంగా ఆరాధించినప్పుడు మీ ఆరాధన నేను స్వీకరిస్తానంటున్నాడు. అర్థమవుతుందా? ఇంకొక మాట చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు తోసి ఉన్నావు. నీ మాటలు పెడచెవిని పెడుతున్నావు. నా మాటలు అంగీకరించట్లేదు. నేను చెప్తున్నాను కదా, నేను నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను కదా, నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఎందుకు నా మాట అంగీకరించట్లేదు? ఎందుకు అంగీకరించట్లేదు? నేను ఎన్నోసార్లు మీకు హెచ్చరించాను. ఏమని హెచ్చరించాను చెప్పండి? చాలా హెచ్చరించారు. ఎందుకు హెచ్చరించారు? ఒకటైనా గుర్తుంటుంది అంటారా? అసలు సమయానికి రమ్మన్నా విన్నారా మరి మీరు? మిమ్మల్ని కాదులే తల్లి, నువ్వు వచ్చావు కదా, నీకెందుకు వంకలు చెప్తారు. నాకు ఎందుకు అమ్మ లేట్ అయిందంటే భయంకరమైన పనికిమాల వంకలు చెప్తారు మీరు. మీరు చెప్పేవన్నీ వంకలే. ఇదే వంకలు దేవుని చెప్పుకోండి. పోనీ నాకు చెప్పిన వంకలే దేవుని చెప్తారా? చెప్పగలరా? మీరు ప్రార్థనలో కూడుకొని నేను ఎందుకు రాలేనని వివరించగలుగుతారా?
దేవుడు కూడా వినడు అవన్నీ. దేవుడు కూడా వినడు. అందుకే అంటున్నాడు, ఎన్నిసార్లు చెప్తావమ్మా, ఎన్నిసార్లు చెప్తారయ్యా మీరు, ఏ వంకలు ఎన్నిసార్లు చెప్తారు మీరు. నేను 9 గంటలకు వచ్చి, నేనంటే నేను కదా దేవుడు, నేను 9 గంటలకి మీకోసం ఎదురు చూస్తున్నా. నేను నా ఆరాధన పరిటాల క్రీస్తు సంఘం ముందు 40 సంవత్సరాల నుంచి మీరు జరిపిస్తున్నారే. మీరు అన్యులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నాను కదా, మిమ్మల్ని ఎంచుకొని ఆ కాలం క్రితమే నేను మిమ్మల్ని ఎంచుకొని నా బిడ్డలుగా నేను ఎంచుకున్నానంటే నా కనుదృష్టి, నా చూపు, నా ఆలోచన మీ మీద ఉందనే కదా. మరి నేను ఇంకెంతకాలం ఎదురు చూడండి మీకోసం. దేవుడు అడుగుతున్న మాట అదే ఈ సంవత్సరంలో కూడా. మరలా ఎంతకాలం మీరు ఎట్లాగ ఉంటున్నారు? పోయినసారి ఒక్క ఆదివారమే కాబట్టి ఒక్క ఆదివారం సరిపోకపోవచ్చు. మరి ఈసారి చాలా వారాలు మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటికే వచ్చి నా ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, మీకు ఏమీ ఆలోచన రావట్లేదా? నేను మీ ఇంటికి వచ్చి నా నామమున ప్రార్థిస్తున్నారు కదా, మీకు ఏమీ ఆలోచన రావట్లేదా? ఏమి గద్దింపు ఏం గ్రహించట్లేదా మీరు? దేవుడు మీ ఇంటికే వచ్చాడంటే మిమ్మల్ని సరిచేయడానికే వచ్చాడు దేవుడు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని సరి చేసుకోమనే దేవుడు వచ్చాడు. కానీ అయ్యగారు ఏదో వచ్చాడు, ఆయనకి ఏదో రారాటం రంది వచ్చాడు, ప్రార్థన చేసుకొని ఆయన భవిష్యత్తు ఆయన చూసుకొని వెళ్తున్నాడు అని అనుకుంటున్నారా? మీకోసమే కదా వచ్చేది, మీ గురించే. అందుకే నేను చెప్పిన ప్రతిసారి మీ అంతటి మీరు ఆసక్తి కలిగి నన్ను పిలుచుకోవాలి ప్రార్థనకి. ఆ బజార్ అంటే పోతా ఉంటాడు, ఇటు వచ్చేటప్పుడు ఇటు కనపడతాడు, అందరి ఇళ్లలోకి వెళ్ళేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? శుక్రవారం ఈ క్యాలెండర్లో కూడా మొత్తం అక్కడ రాయించాను. అందుకే ఏ వారం ఏం జరుగుతుందో రాయించాను. మంగళవారం ఏం జరుగుతుంది? పాటలతో ప్రార్థన. ప్రతి విషయాన్ని మనం ప్రార్థన, పాటలు ప్రార్థన. దీనికి ఏది సాదృశ్యమో తెలుసు కదా. ఎందుకు పాటలతో ప్రార్థన సాదృశ్యం ఏంటి? అపోస్తుడైన పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు పాటలతో ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి. అదే రీతిగా మన బంధకముల నుండి, దుష్టుని నుండి, శ్రమల నుండి మనం విడుదల పొందడానికి పాటలు ప్రార్థన మనం చేసుకుంటున్నాము. మరలా గురువారము బైబిల్ క్లాస్ ఉంటుంది. సువార్తల గురించి మనం మాట్లాడుతున్నాము. క్రీస్తు ప్రభువారి సువార్త, ఆయన జీవితం గురించి మీకు తెలియపోవచ్చు, మీకు అసలు తెలీదు. కానీ ఈసారి మనం క్రమంగా ఆయన యొక్క గొప్ప కార్యములు మనం నేర్చుకోబోతున్నాము. ఇక ఇది కూడా ప్రార్థన అనుకోవద్దు, ఇది బైబిల్ క్లాస్. సువార్త గురించి, క్రీస్తు ప్రభువారిని గురించి క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఇది కూడా ప్రార్థన కొడుక. ఏదో ఒక వాక్యం చెప్తాడు, ప్రార్థన చేసుకుంటారు, నేను ఇంట్లో కూర్చుంటాను అనుకోబాబు. ఈ గొప్ప ధన్యత మరలా దొరకదు నీకు. ఆయన సువార్త జీవితం మరలా నీకు దొరకదు. మరలా క్రమంగా ఒక్కొక్కటిగా నేర్చుకోవాలంటే నీకు సమయం దొరకదు. కాబట్టి ఉన్న సమయంలోనే నువ్వు సిద్ధపాటు కలిగి రా, ఉన్న సమయంలోనే ఆనందంగా రా, నేర్చుకోవడానికి రా, ఆసక్తి కలిగి రా, దేవుని మందిరానికి ఆసక్తి కలిగి రండి. జరగబోయే విషయాలను గమనించుకోండి. శుక్రవారము గృహ సందర్శనాలు, శనివారం స్త్రీల కూడిక, ఆదివారం ఆరాధన. కాబట్టి ఇటు విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు? నువ్వు వెనుకకు తీసేస్తున్నావు, ఆయన దిద్దుబాటును నువ్వు వెనకకు నెట్టేస్తున్నావు, ఆయన గద్దింపును నువ్వు వెనకకు వేసుకుంటున్నావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు. ప్రేమించు అంటే నువ్వేం చేయట్లా, వాటిని వెనకాల వేసేసుకుంటున్నావు. ఆయన ఆజ్ఞను తృణీకరించేస్తున్నావు. సమాధానం కలిగి ఉండంటే లేదు, క్షమాపణ కలిగి ఉండంటే లేదు, ప్రేమ కలిగి ఉండు అంటే లేదు, పాపమును విడిచిపెట్టి జీవించు అంటే లేదు, దిద్దుబాటు చేసుకో అయ్యా, నా వాక్యం విని బాగుపడండి అయ్యా అంటే లేదు, నేను బాగుపడను, నేను పనికిమాలినోడిని అవుతాను అని మనం అనుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం మరొకసారి ఆలోచన చేసుకో. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. దిద్దుబాటు చేసుకొని వారి యొక్క ఆలోచన ఇదే. నువ్వు దొంగగా ఉన్నప్పుడు నేను గ్రహించి నేను బాగు చేసుకోమంటే నేను సరి చేసుకొని నేను బాగుపడను అంటున్నావు. వ్యభిచారం చేసావని గ్రహించు అంటే నేను చేసుకొని నేను బాగుపడను అని నీవు అంటున్నావు. కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు అంట. కీడు చేయవలని నీ నోరు తెరిచి కూర్చుంటున్నావు. అబద్ధాలు ఆడటానికి, మోసం చేయడానికి నీ నోరు తెరుచుకొని నువ్వు కూర్చుంటున్నావంట. నీ నోటితో నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడేవి ఈ సంవత్సరం లెక్కించుకో. నీ నోటితో ఎన్ని అబద్ధాలు చెప్పు, ఎన్ని మాటలు మాట్లాడావు, ఎన్ని నిందలు మోపావు, ఎన్ని తిట్లు తిట్టావు. కొంతమంది బిడ్డలను ఊరికే తిట్టేస్తారు. బిడ్డలను సరి చేసుకొని ప్రేమతోనూ, బుద్ధితోనూ, గద్దింపుతోనూ బిడ్డలను సరి చేసుకొని కూర్చోబెట్టాలి, కానీ బిడ్డలను తిట్టేస్తారు. అట్లాగే భార్యను తిడతా ఉంటారు, భర్తను కూడా అట్లాగే తిడతా ఉంటారు. భార్యని తిట్టడం కాకుండా మన నోరు మామూలు కాదు కదా, వాళ్ళ అమ్మనే తిడతాం.
వాళ్ళ నాన్నే తిడతాం. వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. నువ్వు నీ భార్య మీద కోపం ఉంటే నీ భార్యని తిట్టు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావు, వాళ్ళ ఇంట్లో బంధువులు అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు, వాళ్ళందరిని ఓ రౌండ్ వేసుకుని వచ్చి మళ్ళీ అతలు పెడతావు. నీ ఆలోచన నీ నోరు చూడు, ఎటు నుంచి ఎడిపోయి ఎటు తిప్పుకొని వస్తున్నావు నువ్వు. ఇదన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? ఇవన్నీ ఎవరు చేయమన్నా? కానీ చూడండి, నీ ఆలోచన నీ మైండ్ నీ స్వాధీనంలో ఉండట్లా. అక్కడ ఏం జరిగిందో దాన్ని మెల్లగా పరిశీలించుకొని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని దిద్దుకోవడానికే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? కాబట్టి దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా నేను మాట్లాడుతాను, ఇష్టానుసారంగా నేను తిట్టుకుంటాను, ఇష్టానుసారంగా నేను దాన్ని వాయించేస్తానంటే అవ్వదు. నాలుగు కత్తిరించేస్తాడు దేవుడు. దాన్ని ఇటుబడితే అటు తిప్పకండి, నాలుగు ఉంది కదా అని ఇటుబడితే అటు తిప్పకండి. అది మోసకరం, నాలుగు చాలా మోసకరం. నిన్ను నాశనానికే అది నీకుంది. చక్కగా నేను ఆహారం తీసుకోలేని దేవుడు నాకు నాలుగు ఇచ్చాడంటే అది నీ భ్రమే, నీ అపోహే, మోసపోయినట్టే. నువ్వు నాలుక దేవుడు తినడానికి ఇచ్చాడు కదా అని అనుకుంటే నువ్వు మోసపోయినట్టే. పాటలు పాడటానికి దేవుడు నీకు నాలుగు ఇచ్చాడు చక్కగా. దాన్ని ఉపయోగిస్తున్నావా? మనం ఈ సంవత్సరం అన్నా ఉపయోగిస్తున్నావా? చూడండి, ఉపయోగించండి, ఈ సంవత్సరం ఉపయోగించండి. అయితే దీని గురించి నేను ఒప్పుకోవాలి, గడిచిన సంవత్సరాల్లో మీరు చాలామంది నోరులు కూడా తెరిచేవాళ్ళు కాదు, కానీ కొంచెం ఆసక్తి అనేది మీకు ఉంది. ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉంది, కానీ మీరు కనపరచట్ల, చాలాసార్లు అవి కనపరచట్ల. కాబట్టి ఈ సంవత్సరం అయితే, గడిచిన సంవత్సరం చూసుకున్నప్పుడు కొంతమంది పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా రండి, పాటలు పాడటానికి సిద్ధంగా ఉండండి, వాక్యం చదవడానికి సిద్ధంగా ఉండండి, వాక్యం వినడానికి సిద్ధంగా ఉండండి, దేవుని కార్యంలో ఉండడానికి సిద్ధంగా రండి. దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. ఏమంటున్నాడు? కీడు చేయవలనని నీ నోరు తెరచుచున్నావు. నీ నోరు కీడు చేయవలని. చూడండి, నువ్వు ఒక అబద్ధం చెప్పడం వల్ల, లేనిపోనిది చెప్పడం వల్ల ఒక కుటుంబము ఇరుకున పడుతుంది. లేనిపోనిది నువ్వు మాట్లాడటం వల్ల ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య విభేదం కలిగింది. లేనిపోని సాడీలు చెప్పడం వల్ల అది నిజమైనప్పటికీ నువ్వు మౌనంగా ఉండు, దేవునికి వదిలిపెట్టు. ఏం జరుగుతుందో అని నీకంత ఆరాటం, నీకంత ఉత్సాహం ఏంటి? నాకు అర్థం కావట్లా. నీకంత ఉత్సాహం ఏంటి? చెప్పేదాకా నీ నోరు ఆగదా? చెప్పేయాలి, 10 మందికి చెప్పేయాలి. ఎవరన్నా నీ స్నేహితులు ఉంటే వారి చెవును పెట్టేయాలి. నీకు మంచిగా నీ స్నేహితుడే చెప్పావు, కానీ వాడికి ఇంకో స్నేహితుడు ఉన్నాడు, వాడి ఇంకో స్నేహితుడు అని చెప్తా ఉంటాడు. అట్లా 10 మందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఒక అబద్ధం వల్ల ఈ కాలంలో కాదు, ఈ భూమి మీద ఒక అబద్ధం వల్ల, లేని దాని వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేరా? చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేని అబద్ధం చెప్పడం వల్ల, లేని దాన్ని నోటితో చెప్పడం వల్ల దానికి అవమానపడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. ఇటువంటి ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తున్నావు? దిద్దుబాటు చేసుకో. నీ నోరుని అదుపులో పెట్టుకో, నీ నోరుని బిగబెట్టించుకో. ఏది పడితే అది నోరు తెచ్చి మాట్లాడబోకండి. ఏది పడితే అది గొడవ కారణం చేసుకోవద్దు. ఏది పడితే అది మాట్లాడద్దు. దేవుడు నీకు ఇచ్చింది దేవుని నామమును కనపరచడానికి, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మౌనంగా ఉండి దేవుని నామమును సంతోషపరచాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఈ వాక్యం ఎప్పుడు చదువుకోండి మీ హృదయంలో. నా ప్రాణమా యెహోవా నామమును సంతరించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును నీవు సన్నిధించుము. చదువుకో. బుద్ధి లేనటువంటి మనము చదువుకోవాలి ఈ వాక్యమును. ఎల్లప్పుడూ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నువ్వు నోరు తెచ్చి పరిగెత్తేటప్పుడు, ఆరాటంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఇది దేవునికి విరుద్ధమైనదా? దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను అబద్ధం చెప్పడం తగదు, నేను మోసంగా మాట్లాడడం తగదు, లేనిపోని చెప్పడం నాకు అసహ్యము అని నీ హృదయంలో నిన్ను ఖండించుకో, బుద్ధి చెప్పుకో. క్రైస్తవులకి ఇది తగదు, దయచేసి గమనించండి. క్రైస్తవులకి ఇటువంటి అబద్ధాలు తగదు. అనన్య సిపిరా ఏం చేశారు? అబద్ధం చెప్పారు, పొలం అమ్ముకున్నారు,
పొలం అమ్ముకున్నారు, కొంత డబ్బు దాచుకున్నారు, ఇంతే మిగిలిందని చెప్పి పేతురు దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పినప్పుడు వారు చనిపోయారు. అంటే అబద్ధం చెప్తే చనిపోతారు అని ఇన్స్టెంట్గా అక్కడ చూపించేశాడు, వెంటనే అక్కడ చూపించేశాడు. అయితే మనము చచ్చిన వారమై ఉంటాం, కాకపోతే వెంటనే కాదు, మనకు కొంత టైం ఉంది. దానికి తగిన విధంగా టైం ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పి అది ఎంత నాశనానికి తేబోతుందో నీకు తెలియట్లా, ఎంత నాశనానికి అది జరుగుతుందో నీకు తెలియట్లా, ఎంత మోసానికి అది జరుగుతుందో నీకు తెలియట్లా. కాబట్టి ఆలోచన చేయండి. ఏమంటున్నాడు? నీ కీడు చేయవలెనని నీ నోరు తెరచుచున్నావు. చూడండి, నువ్వు మాట్లాడేటప్పుడు అది కీడుక మేలుక అని ఆలోచన చెయ్యి. నీవు నోరు తెరిచేటప్పుడు నేను ఈ మాట చెప్పటం వల్ల ఆ కుటుంబంలో ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయా, ఆ కుటుంబంలో మంచి జరుగుతుందా, మేలు జరుగుతుందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్న తర్వాతే ఆ మాటను బయట పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయి. అర్థమవుతుంది కదా? ఈ మాట నీ చెవును పెట్టుకో, నీ నెత్తికెక్కించుకో. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. కూర్చొని కొండెములు చెప్పుకుంటున్నాము. కూర్చొని కొండెములు అంటే ఏంది? అబద్ధాలు, సాడీలు, సాడీలు, రేకు సౌండ్ వస్తుంది, గడగడగడ రేకు సౌండ్ వస్తుంది కదా, అట్లాగే నీ వాయింతనే ఉంటావు. కొండేములు గొప్పలు చెప్పుకుంటా ఉంటావు. అట్లాగా ఇట్లాగా నా స్థితి అట్లాగా, ఎవరికి కావాలి నీకు? అది దేవుడు చూస్తున్నాడు కదా, చెప్తేనే మాకు తెలుస్తుందా? మేము చెప్పుకోవాలి ఆ స్థితిలో? మీరు చెప్పుకోవాలి ఆ స్థితిలో? నేను ఎట్లాగా, నాకు ఎట్లాగా, నేను ఎట్లా చేయాలి అని చెప్పుకోవాలా? దేవుడు చూస్తాడు కదా. మన ప్రతి కార్యమును ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చక్కగా మన ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. సరి చేసుకుందాం, మనం ఇదంతా సరి చేసుకుందాం. కొండెములు గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. గొప్పలు ప్రార్థన జరుగుతుంటే మీరు ఇంట్లో కూర్చొని పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటున్నారు తెలుసా? ప్రార్థన జరుగుతుంటే మందిరంలో కొంతమంది పరిశుద్ధులు ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు మీరు ఇంట్లో ఏం చేసుకుంటున్నారు? మీకు ఆరోగ్యం రీత్యా బాగపోతే చాలా మంచిది, కానీ ఏవి లేకుండా ఊరికే పనులు చేసుకుంటే మటుకి అది వ్యర్థమే. నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగానే హెచ్చరించుకుంటున్నాను. మందిరంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు పరిగెత్తుకురండి, దేవుని కోసం పరిగెత్తుకురండి. పనులకు వెళ్ళిన వాళ్ళ గురించి నేను డిస్టర్బే చేయను, ఎందుకంటే మీరు పొద్దు నుండి శ్రమ పడతారు కాబట్టి శరీర బలహీన పడుద్ది. ఇంటికాడ ఉన్నా సరే మీకు మైకి వినపడుతుంది. ఇంటికాడ ఉన్నవారు వచ్చి సంఘాన్ని శుభ్రం చేసుకోండి. ఈరోజు ప్రార్థన ఉందంటే వచ్చి మందిరాన్ని శుభ్రం చేసుకోండి. ప్రతిదీ చక్కగా చూసుకొని అన్నిటి శుభ్రం చేసుకొని సిద్ధపడి కూర్చోండి. ఇది గొప్ప లక్షణం, క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణాలు. వాటిని విడిచిపెట్టద్దు. ఈ సంవత్సరం కూడా దేవుడు ఇటువంటి విషయాలు కోరుకుంటున్నాడు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. నిందలు మోపుచున్నాము. ఎవరి మీద అంటే వదిలిపెడతాం, కానీ ఏం చెబుతున్నాడు? నిందలు అయితే మోపుచున్నాము, నిందలు మోపుచున్నాము, అబద్ధాలతో నిందలు మోపుచున్నాము. ఏంటి పని మనకి? ఏంటి పని? నిందలు మోపుచున్నాము. దేనికి ఇదంతా? తల్లిదండ్రులకి ఇద్దరు కుమారులు ఉంటారు. ఒక కుమారుడు ఇంకొక వ్యక్తి, ఆ కుమారుడు ఇంకొక కుమారుడి మీద, తన సహోదరుని మీద నిందలు మోపుతున్నాడు తల్లిదండ్రుల దగ్గర. తల్లిదండ్రులు అది విని ఆ వ్యక్తిని కొడుతున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, నువ్వు ఎవరి మీద నిందలు మోపుతున్నావు, ఎవరి మీద అబద్ధాలు చెప్తున్నావు, ఎవరి గురించి నువ్వు ఇటువంటి క్రియలు చెప్తున్నావో ఒకసారి నిన్ను పరిశీలించుకో. దీనంతటికీ కారణము చక్కగా మనం మౌనంగా ఉండే ప్రశాంతంగా మన జీవితాన్ని దేవునితో కొనసాగించుకోవచ్చు, దేవునితో మనం వెళ్ళచ్చు. కాబట్టి ఆలోచన చేయండి. నిందలు అనేది మోపవద్దు దయచేసి. ఇట్టి పనులు నువ్వు చేసిన నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఇవన్నీ చూసిన తర్వాత నేను మౌనంగా ఉండి ఆయన కూడా నాలాంటోడే నువ్వు అనుకుంటావు కానీ వీటన్నిటి నేను ఒకరోజు నీ కళ్ళెదుటే ఉంచాను. కళ్ళెదుటే. ఇంతకీ ఇవన్నీ ఎవరు రాశారంటే దావీదు గారు రాశారు. అంత గొప్ప ధన్యత కలిగినటువంటి దావీదు తన సైనికుడి భార్య స్నానం చేస్తుంటే చూసి పాపము తెచ్చుకొని ఒళ్ళంతా పాడు చేసేసుకున్నాడు, దేహమంతా పాడు చేసుకున్నారు.
దేహమంతటిని మురికి చేసుకున్నారు. ఎవరో? దావీదు. దేహమంతటిని మురికి చేసుకున్నారు, దేహమంతటిని పాడు చేసుకున్నారు. అదంతా కుళ్ళి పట్టిపోయింది అనమాట. ఒక సైనికుడి భార్య, అంటే వివాహమైనటువంటి భార్యను, ఒకరి భార్యను తను దుష్ట ఆలోచనతో చూడటం వల్ల దావీదు ఇదంతా మారిపోయి ఏమంటున్నాడు చివరికి? ఏమని ప్రార్థన? వ్యర్థమైన వాడిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటున్నాడు. వ్యర్థమైన వాడిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. వ్యర్థమైన వాడిని ఆలోచించకుండా నా ఆలోచన తిప్పివేయి. వ్యర్థమైన వాటి వైపు నడవకుండా నా కాళ్ళను బంధించు. వ్యర్థమైన వాడిని చేయకుండా నా చేతులను బంధించు. వ్యర్థమైనవి చూడకుండా, మాట్లాడకుండా నా నోరుని కట్టివేయి అని నువ్వు ఆలోచన చేసుకో. దేవునితో సంబంధం కలిగి ఉండు. వ్యర్థమైనవి నువ్వు ఈరోజు చేస్తూనే ఉన్నావు. వ్యర్థం అవుతుంది. నీ పని ఏంటో తెలుసా? పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవడం నీ పని. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవటం స్త్రీకి పురుషుడికి ఇద్దరికి ఉన్నటువంటి పని. లేచిన తర్వాత భార్య పని భార్య, ఇంట్లో భార్య పని భార్య, భర్త పని భర్త చేసుకోవడం మీ పని. మీరు చేసుకోవడమే మీ పని. తర్వాత భార్య పనికి వెళ్ళాలంటే వెళ్ళిపోండి, భర్త పనికి వెళ్ళాలంటే వెళ్ళిపోండి. మరలా సాయంకాలం వచ్చినప్పుడు ఓపిక ఉందా? మందిరానికి వెళ్దామా, వెళ్ళి ప్రార్థన చేసుకుందామా? ఓపిక లేదు, మరి ఏం చేద్దాం? త్వరగా స్నానం చేసి ఆకలిస్తే ఆహారం తీసుకో, లేకపోతే ఓపిక ఉంటే ప్రార్థన చేసుకుని ఇంట్లో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకో. ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేయి. ఎవరైనా వస్తే చక్కగా మాట్లాడుకో, దేవుని మాటలు మాట్లాడుకో. ఒకరు వచ్చినప్పుడు ఒకరొకరు వందనాలు చెప్పుకోండి. దేవునిలో నువ్వు నేను బాగుండాలి అనుకోండి. ఈరోజు ఈ సంవత్సరం దేవుడిలో మనం సురక్షితంగా ఉండాలని అనుకోండి. వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన అవసరతలు ఉంటే వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయమని కనుక్కో. ప్రతి విషయమును మనం దేవునిలో ఆ యొక్క సర్కిల్లోనే మనం ఉండాలి. ఆ మందలో ఏం జరుగుతుందో, ఆ మందలో ఎవరికి గాయమైందో, ఆ మందలో ఎవరికి బాగలేదో, ఆ మందని ఎప్పుడు చూసుకుంటూ వారి గురించి ప్రార్థన చేయాలి. వారికి మంచి మాటలు తెలియజేయాలి. ఆ మందలో ఒక గొర్రె బలహీనంగా ఉంది, ఆ మందలో ఒక గొర్రె తప్పిపోయి ఉంది, ఆ మందలో ఒక గొర్రె పాపము చేస్తున్నది. వాటిని సరిచేయాలి. సాధ్యమైతే చెప్దాం, లేని యెడల ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి సమాధానం పొందుదాం అన్న ఆలోచన మందలో ఉన్న మనందరికీ ఉండాలి. మరొకసారి దేవుడు ఈ సంవత్సరంలో అడుగుతున్నాడు అదే మాటను అడుగుతున్నాడు. నిందలతో, కోపాలతో, ద్వేషాలతో నీ యొక్క సంవత్సరమును వ్యర్థముగా నీవు పాడు చేసుకొనకు. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మును చీల్చివేయదును, తప్పించువాడెవడనో లేకపోవును. చీల్చివేయుదును అని చెప్తున్నాడు. నేను చీల్చివేస్తానని చెప్తున్నాడు. ఆలోచన చేసుకోండి. దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో కష్టాలు పడ్డారు గడిచిన సంవత్సరం. ఆరోగ్య స్థితిలో కష్టాలు పడ్డారు, అనారోగ్యంతో కష్టాలు పడ్డారు, ఆర్థిక ఇబ్బందుల్లో చాలా భయంకరంగా కష్టాలు పడ్డారు. తోబుట్టువులతో, బంధువులతో, రక్త సంబంధికులతో, సంఘముతో ఎగతాళి చేయబడి వేదన పడ్డారు, శ్రమలు పడ్డారు. వాటన్నిటిని విడిచిపెట్టేయండి. ఎవరన్నా మనతో మాట్లాడకపోతే అది మనకే భాగ్యం. ఎందుకు మాట్లాడలేదా అంటే, సరే, దాని గురించి మనం ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదేమో. చక్కగా దేవుల్లో ఉండడానికి మరొక అవకాశం. మన పని మనం దేవుల్లో ఉండడానికి గొప్ప అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు, ఇవ్వబడింది. ఆలోచన చేసుకోండి. ఈరోజు అనేక మంది దేవుని నామమును ఘనపరుస్తున్నారు, దేవుని నామమును ఆరాధిస్తున్నారు. ఆ ఆరాధనలో దేవుడు కొంతమంది ఆరాధనని స్వీకరిస్తున్నాడు. ఆ కొంతమంది ఆరాధనలో నువ్వు నేను ఉన్నామో ఆలోచన చేసుకో. కాబట్టి దేవుని వాక్యమును శ్రద్ధగా వినండి. ఈ సంవత్సరము దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవునిలో ఉండటం అంటే క్రీస్తు ప్రభువాన్ని ధరించుకొని నడవడానికి ప్రయత్నం చేయండి. తప్పిపోయిన కుమారుడి వలె మరొక సంవత్సరంలో దేవుడు నిన్ను చక్కగా తీసుకున్నాడు. చక్కగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. చక్కగా ఆ 5 కన్యకల వలె ఉన్నటువంటి వారిని దేవుడు సంతోషంగా తీసుకుంటున్నాడు. 5 కన్యకల వలె ఉన్నవారిని ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తున్నవారు అంటే మీ గురించే. అంటే దేవుడు ఈ సంవత్సరం అవకాశం ఇచ్చాడు. ఈసారి ఎరువు వేస్తున్నాడంట, వాటిని స్వీకరించాలి. నేను
వాటిని స్వీకరించాలి. మంచిగా నేను నా కుటుంబము సంఘంలో ఎదగాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు.